మురళి రాజమండ్రి నుంచి అడుగుతున్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇజ్రాయేలీలకే దేవుడు కానీ మనకు కాదు అని చాలామంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్న అడుగుతున్నారండి. యేసు ప్రభువారు ఇజ్రాయేలుకే, ఇతర దేశాల వాళ్ళకి కాదు, అమెరికా వాళ్ళకి, బ్రిటిష్ వాళ్ళకి, భారతీయులకి, జపనీయులకి, చైనీయులకి అందరికి కాదు. ఆయన వచ్చింది ఇజ్రాయెల్ దేశం కోసం. కాబట్టి ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళే ప్రభుని నమ్ముకోవాలి. మనం నమ్మాల్సిన అవసరం లేదు. మన గడ్డ మీద పుట్టలేదు అంటున్నారా? రైట్, మన గడ్డ మీద పుట్టలేదు థామస్ అల్వా ఎడిసన్. మరి లైట్ వాడుకుంటున్నాం కదా, అవునా? కొన్ని విషయాలు చూద్దాం. రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఏ గడ్డ మీద పుడితే మనకేంటి? మనకు కావాల్సిన లైటు వాడుకుంటున్నాం. ఏ గడ్డ మీద పుట్టిన ఆయన కరెంట్, ఎలక్ట్రిసిటీ తయారు చేశాడు, కరెంటు తయారు చేసిన ఆయన మనకు అనవసరం. మనకు కరెంటు కావాలి, పెట్టుకుంటున్నాం. శాంసంగ్ మొబైల్ ఫోన్ ఎక్కడ, ఏ గడ్డ మీద పుట్టిన ఆయన తయారు చేశాడు? కొరియా. మనం ఆ ఫోన్ వాడుకుంటున్నాం. తర్వాత చూడండి, ట్రైన్ కనిపెట్టిన ఆయన ఎవరు? వేరే దేశం. అయితే మనకేంటి? ఏ గడ్డ మీద పుడితే మాకేంటి? ట్రైన్ వాడుకుంటున్నాం. ఫ్లైట్ ఎక్కుతున్నామా లేదా? వేరే గడ్డ మీద ఉన్న ఆయన ఫ్లైట్ కనిపెట్టాడు, మన గడ్డ మీద పుట్టలేదు ఆయన. మరి ఆయన ఫ్లైట్ మనం ఎక్కేస్తున్నాం, ఆయన నమూనా వాడుకుంటున్నాం. కాబట్టి ఈ గడ్డ ఆ గడ్డకో దేవుడు కాదు, కానీ అన్ని గడ్డలను చేసినోడు ఒకే ఒక దేవుడు ఉంటాడు. ప్రపంచం అంతటిని ఒకే ఒక చేశాడు. ఆయన్ని మనం నమ్ముకోవాలి. అయితే ఇక్కడ వారు అడిగిన మంచి ప్రశ్న అడిగాడు తమ్ముడు. దాని గురించి చూద్దాం, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. చూడండి, ఆ వచనాన్ని తీయండి. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే ఈ వచనం చూపిస్తున్నారట చాలామంది. ఈ వచనాన్ని చూపించి మత్తయి 15:24లో ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకునో నేను పంపబడలేదనెను. ఈ మాట ప్రభువే కదా అన్నారు. కాబట్టి ఇజ్రాయేల్ కోసమే యేసు ప్రభువారు, మిగిలిన వాళ్ళకి కాదు అని. చూడండి, లేఖనంలో ఒకే ఒక వచనం పట్టుకొని ఆ వచనంతోనే ముగింపుకు వచ్చేస్తే, మీకు లెటర్ రాశారనుకోండి, లెటర్ రాస్తే ఆ లెటర్లో మీరు ఒకే ఒక వచనాన్ని చదివితే మీకు లెటర్ అంతా అర్థం అవుద్దా? అర్థం కాదు. లెటర్ మొత్తం చదవాలా లేదా? చదవాలి. ఒక్క లైన్ చదివేసి ఇదే అంతమని అనుకుంటే, చూడండి, దాని గురించి చెప్పే ముందు ఒక మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? అక్కడ యూదులతో మాట్లాడుతున్నాడు యేసయ్య. యూదులతో మాట్లాడేటప్పుడు ఏం చెప్పాడంటే, నేను ఆ వచనం పెట్టాడు 15:24 వచనంలో, నేను ఎందుకు వచ్చానో తెలుసా? యూదులందరూ వ్యతిరేకిస్తున్నారు ప్రభుని. నువ్వెవరయ్యా, నువ్వు ఎలా వచ్చావు, దేవుని కుమారుడు ఎలా అవుతావు అని వ్యతిరేకిస్తున్నారు. ఆయన మాట్లాడాడు, ఇజ్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. నేను వచ్చింది ఇజ్రాయేల్ వారిని రక్షించడానికి వచ్చాను అని యూదులు ఇజ్రాయేల్తోనే మాట్లాడాడు. ఏమని? మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను, కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు. నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. కోడి తన రెక్కల కిందకు తన పిల్లలను అపాయం వచ్చినప్పుడు ఎలా పిలుస్తుందో అలా నేను మిమ్మల్ని రక్షించిపోతున్న మీ ఆత్మను రక్షించడానికి వచ్చాను, కానీ మీరు నన్ను నిరాకరిస్తున్నారు, అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి ప్రభు మాట్లాడాడు. ఓకే, ఇది ఒక వచనం. లెటర్ మొత్తం చదవాలిగా. ఇది ఒక్క లైన్ చదివి ముగింపుకు వచ్చేస్తే ఎలా ఉంటుంది? మిగిలిన లైన్లే ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి కదా మనం. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు, దేని కొరకు వచ్చారు అన్నీ చూద్దాం. తీసుకురండి ఒకసారి, నేను స్క్రీన్లో చూపిస్తానని చూడండి. మొదటిగా యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? పాపులను రక్షించుటకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. సరే, సువార్తల్లోనే చెప్దాం. సువార్తల్లో ఏమన్నారు? యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? ఆయన ఎందుకు కొరకు వచ్చారు? యూదుల కొరక, లేకపోతే ఇంక దేనికైనా వచ్చారా? తప్పిపోయిన వారి కొరకు, అలాగే నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించుటకు ఆయన వచ్చాడు. లూకా సువార్త 10:19. ఈ వచనం ఏమంటారు? ఈ వచనం కూడా చదవాలి కదా. ఆయన రాసిన లెటర్ మొత్తం చదవాలిగా. ఆయన పలికిన ప్రసంగం అంతా చదవాలి కదా. ఒక్క లైన్ పట్టుకుంటే మీకు ఎలా తెలుస్తుంది? నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. లూకా 19:10. నశించిన దానిని వెతికి రక్షించుటకు. చదవండి. ఆడియో వినబడలేదు, స్పష్టం చదవండి. నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఈ మాట చెప్పింది ఎవరు? యేసు ప్రభువారే. మరి అక్కడ మాట చెప్పింది ఎవరు? ఇజ్రాయెల్ రక్షించడానికి వచ్చిన యేసు ప్రభువారే. మరి ఆయన చెప్పిన మాటలు అన్నీ తీసుకోవాలి కదా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను అన్నాడు. మరి యోహాను 10:11 జీవము సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చాను, జీవం సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చాను. తర్వాత యోహాను 10:10 మరి తప్పిపోయిన వారిని
రక్షించుటకు ప్రభు వచ్చాడు. తర్వాత ప్రవచనములు నెరవేర్పు నిమిత్తం ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 5:17. ప్రవచన వాక్కులు అంటే పాత నిబంధనలో అప్పటికి ఇంకా ప్రభు రాలేదు, అంటే మానవ రూపంలో ప్రవక్తలందరూ పలికారు, యేసు వస్తాడు, ప్రభు వస్తాడు, రక్షకుడు వస్తాడు, మానవ జాతిని రక్షించుటకు ఆయన వస్తాడు అని చెప్పారు కదా. దాని నిమిత్తం ఆయన రావాల్సి ఉన్నాడు. మత్తయి సువార్త 5:17లో ప్రవచన లేఖములన్నీ కూడా నెరవేర్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మత్తయి 20:28లో క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. మరి మొదటిగా రాసుకోండి, పాపుల రక్షణ కొరకు, పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. 1 తిమోతి 1:15లో ఆయన ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించాడు. పాపులు ఎవరు? మానవులని ఆది ఆదాములో పాపం ఉంది, అది అందరిలో అంటుకొని ఉంది. కాబట్టి మానవులు పాపం నుండి బయటపడకపోతే పాతాళం తప్పదు, దాన్ని తప్పించబడాలి. అన్ని మతాలు చెప్తున్నాయి పాపం పోవాలని. ఆ పాపం తీసేసే ప్రాణనాథుడు ఈ లోకానికి వచ్చిన ఆయన గుర్తుపట్టట్లేదు. రెండవదిగా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. లోక 10:19 తప్పిపోయిన వారి కొరకు ఆయన వచ్చాడు, వారిని రక్షించడానికి. యోహాను 10వ అధ్యాయంలో సమృద్ధి, నాలుగవదిగా సమృద్ధి జీవం ఇచ్చడానికి వచ్చాడు, అబండెంట్ లైఫ్. యోహాను 10:11 వచ్చినాం. యూదుల కొరకు అంటే యూదుల కొరకు కూడా వచ్చాడు. మత్తయి 15:24 ప్రవచనం నెరవేర్చు నిమిత్తం వచ్చాడు. మత్తయి 5:17 క్రయధనముగా తన ప్రాణం ఇచ్చడానికి వచ్చాడు. 20:28 వచ్చినాం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఆయన రావడంలో గల కారణాలు అనేకం ఉన్నాయి, రాసుకోండి అది కూడా. అపవాది క్రియలు లయపరచుటకు వచ్చాడు. అపవాది క్రియలు లయపరచుటకు మొదటి యోహాను పత్రిక 3:4 నుండి 8 వరకు అపవాది క్రియలు, సాతాను క్రియలు లయపరచుటకు వచ్చాడు. 8వదిగా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు ఎందుకు వచ్చారో అన్ని విషయాల గురించి మనం మాట్లాడడానికి సమయం సరిపోదు కనుక నేను వీటిని ఆల్రెడీ ప్రసంగించాను, యూట్యూబ్లో మీరు చూడవచ్చు. మరొకసారి వాటిని మీకు అందిస్తాను. ఇప్పుడు ఇన్ని విషయాలు కలిపి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను మాట చెప్తున్నాను. మీరు ఒక పెళ్ళికి మీరు ఆహ్వానించబడ్డారు. ఎక్కడికి? ముంబై పెళ్ళికి మీరు ఆహ్వానించబడ్డారు. అప్పుడు మీరు వెళ్తున్న దారిలో ఎవరో ట్రైన్లో అడిగారు, ఏమని? మీరు ఎక్కడికి వెళ్తానంటే ముంబై వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే పెళ్ళికి అంటారు, అవునా? రైట్. మీ బంధువులు ముంబైలో, పూణేలో చాలామంది ఉన్నారు. ఓకే, అక్కడ మీరు కొనాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. మీ ఇంటికి సంబంధించి కొనాల్సినవి కొన్ని ఉన్నాయి. మీ పిల్లలకు సంబంధించి ఏదో కొనాలనుకున్నారు. తర్వాత అక్కడ కొంతమంది ఇళ్లను మీరు దర్శించాలనుకున్నారు. కానీ మీరు ఎందుకు వెళ్ళారు? మొట్టమొదటిగా పెళ్లి కోసం వెళ్ళారు. పెళ్ళికి బయలుదేరి వెళ్ళిన మీరు పెళ్ళి అయిన తర్వాత మీరు కొనే వస్తువులు కొనడానికి మార్కెట్కి వెళ్తారా? మాట్లాడండి. లేదు. వెళ్తారా? రైట్. మీ పిల్లలకి ఏదో కొనాలనుకుంటారు, వాటిని కూడా కొంటారా? మీ బంధువులు ఉన్నారు, వాళ్ళని వెళ్ళి కలుస్తారా? అలా కుదరదు. పెళ్ళికి వచ్చావు, తిరిగి బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపో అంటావా? నువ్వే పెళ్ళికి వెళ్ళి అన్నీ చక్కబెట్టుకుని వస్తున్నావే, 12 పనులు చేసుకుని వస్తున్నావే. ఒక్క పెళ్ళికి వెళ్ళిన వాడు 12 పనులు చేసుకుని వస్తున్నావు కదా. ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద అమెరికా నుండి ఇండియా వచ్చాడు అనుకోండి ఒక ఫారినరు, లేకపోతే మీరే మన ఇండియాలో అక్కడ నుండి పనిచేసినా ఇక్కడికి వచ్చాడు అనుకోండి. ఇక్కడికి వస్తే ఆ ప్రాజెక్ట్ పని మీద వస్తే ఎక్కడికి వెళ్తుంటే ఒక ప్రాజెక్ట్ ఏంటంటే ఒక బ్రిడ్జ్ కట్టాలనుకుంటున్నారు. ఎస్, ఒక పెద్ద భవన నిర్మాణం కోసం నన్ను పిలిచారు. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన బంధుమిత్రులు ఒకప్పుడు ఈయన ఇండియా వాడు ఇక్కడుండి వెళ్ళాడు కాబట్టి వీళ్ళు పెదనాన్ని కలుస్తాడు, మామయ్యని కలుస్తాడు, అక్కడ ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ చూసుకుంటాడు, పెళ్ళి ఉంటే పెళ్లి కార్యక్రమాలు చూసుకుంటాడు. వచ్చింది ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్ కోసం. ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చి ఎన్నో పనులు చక్కబెడుతున్నాడు. మనుషులమైన మనమే ఒక పనికి వచ్చానని చెప్పి అనేక పనులు చక్కబెడుతున్నట్లయితే దేవుడు సృష్టికర్తని దేవుడు భూమి మీద ఒక పని కోసం వచ్చాడని చెప్పి అనేక పనులు చేయలేడా? రైట్. అంతేకాకుండా ఆయన అనేక పనులు చేయడం. మీరెందుకు ఫిష్ మార్కెట్కి వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఫిష్ మార్కెట్కి వెళ్ళి మళ్ళీ రైతు బజార్కి వెళ్తారు, తర్వాత కొనాల్సినవి కొంటారు, ఇంటికి కావాల్సినవి తీసుకుంటారు, పలకరించాలని పలకరిస్తారు. ఒక మార్కెట్కి వెళ్తానని చెప్పా, ఫిష్ అన్నాం అంతే. ఫిష్తో పాటు ఎన్నో విషయాలు తీసుకొని మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. మనుషులైన మనమే వెళ్ళిన పనితో పాటు అనేక పనులు చక్కబెడుతున్నాం. యేసు ప్రభువారు ఒక మాట కొరకే వచ్చానని చెప్పలే అక్కడ. నేను నశించిందని వెతికి రక్షించడానికి వచ్చా అన్నాడు. అలాగే అనేకుల నిమిత్తం పాపక్షమాపణ నిమిత్తం నా రక్తము చిందించడానికి వచ్చా అన్నాడు. రక్తం ఎందుకండి? ఎక్కడ చెప్పాడండి? యేసు ప్రభువుని ఎవరో కొట్టి చంపారండి. అంత బుద్ధిహీనులుగా మూర్ఖంగా ఆలోచన చేస్తే వారికి రక్షణ దూరం అవుతుంది. రక్షణ విలువే తెలియదు వాళ్ళకి. అయితే దాని విలువ తెలుసుకుందాం. యేసు ప్రభువారు బ్రతికున్నప్పుడు చెప్పిన మాట, రక్తం కార్చకముందు చెప్పాడు నేను రక్తం కారుస్తారని. ఎక్కడన్నాడండి?
మత్తయి సువార్త 26:28 మత్తయి సువార్త 26:28 రక్తం ఇంకా కార్చలేదు, అప్పటికి ఎవరు ఆయన పట్టుకోలేదు, ఆయన మేకులు కొట్టలేదు. కానీ ఆయన చెప్తున్న మాట చూడండి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. చదవండి ఒకసారి. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. యేసుక్రీస్తు ప్రభువారు మరణించక ముందు, సిలువలో రక్తం కార్చక ముందు చెప్పిన మాట, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం. ఎందుకు ఈ రక్తము? పాపక్షమాపణ నిమిత్తం. ఏమంటే రక్తం ఇస్తే ఏమవుద్దండి అని బ్లడ్ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి రక్తం ఇస్తే ఏమవుద్దండి అన్నారనుకోండి, వీడు మెంట్లోడు వచ్చాడు, వీడిని తీసుకెళ్ళి ఎర్రగడ్డలో పడిందంట. రక్తం అనేది లైఫ్ అయ్యా, బ్లడ్ ఇస్తే అవతల వాడు జీవిస్తాడు, బ్లడ్ డొనేట్ చేయండి, బ్లడ్ డొనేట్ చేయండి, ప్రాణదాత ఏంటి, కొద్దిగా ఒక లీటర్ రక్తం ఇచ్చి నేను ప్రాణదాత అని పెట్టుకున్నాడు ఒక ఆయన. ఎంత ఇచ్చావు నాయన అంటే 1 లీటర్ ఇచ్చాడంట. ఈయన ప్రాణదాత అయిపోయాడు. ఎవరికంటే రక్తం తీసుకున్న వాళ్ళ ఫోటో కూడా పెట్టుకున్నాడు. సార్ నేను ప్రాణదాతను సార్. ఎవరికి ప్రాణదాతవు నువ్వు? 1 లీటర్ ఇచ్చావు, లీటర్ రక్తం ఇచ్చి ప్రాణదాత అయిపోయావా? అలాగైతే తన సర్వరక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని, కల్మషం లేని రక్తాన్ని కాచిన వాడు సర్వ మానవాళికి ప్రాణదాత కాడా? చదవండి ఒకసారి ఆ వచనాన్ని. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. ఫర్ దిస్ ఈజ్ మై బ్లడ్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ విచ్ ఈజ్ షెడ్ ఫర్ మెనీ ఫర్ ద రిమిషన్ ఆఫ్ సిన్స్. ఇఫ్ యూ వాంట్ రిమిషన్ ఆఫ్ సిన్, go to the blood of Jesus Christ. If you don't want the remission of sin, live as you like. నాకు పాపక్షమాపణ వద్దంటే నీ ఇష్టం, ఎలా అయినా బతుకు. పాపక్షమాపణ కావాలి, నా ఆత్మ పరిశుద్ధపరచబడాలి, నా ఆత్మకు మోక్షం కావాలి, పరలోకం కావాలంటే ఎస్, యూ హ్యావ్ టు గో త్రూ దిస్ ప్రాసెస్. మరి మిగిలిన రిలీజియన్స్లో ఏమైనా ప్రాసెస్లు ఉన్నాయంటే చాలా ఉన్నాయి. పాపం పోవడానికి నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి, నీ శని పోవాలంటే ఈ పని చేయి, ఆ పని చేయని అన్ని రిలీజియన్స్లో, ఒకటని కాదు, అన్నిటి దగ్గర అన్ని రిలీజన్లో మాట్లాడుతుంది. అన్ని మతాల్లో కూడా నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలి, ఇది చేస్తే పాపం పోద్ది, అది చేస్తే పాపం పోద్ది, అక్కడ మునగాలి, ఇక్కడ రావాలి, ఏదో చేయాలి, చాలా ఉన్నాయి. ఒక్కొక్కరికి రిచువల్స్ అంటాం, బట్ అన్నింటినీ చాలా ఉన్నాయి. బిలీవింగ్ సిస్టమ్ అన్నీ చేసిన తర్వాత లాస్ట్కి మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎవరైనా, నీ కర్మ నీదేనయ్యా, ఎవడి కర్మ వాడే భరించాలి. లాస్ట్కి ఏమన్నారు? ఏంటి చెప్పండి? ఎవడి కర్మ వాడితేనయ్యా, నువ్వు చేసిన గత జన్మలో చేసిన పాపాలని నువ్వే భరించాలయ్యా, ఇంకెవరు భరించలే. మరి నాతో ఇన్ని పనులు చేయించారు కదండి నా పాపం పోవడానికి, అది చేయి ఇది చేయి అని మీరు చెప్పిన 116 కార్యక్రమాలు చేశాను కదా, మరి నా పాపం పోలేదంటే, ఎవడి కర్మ వాడిదే, నీ కర్మ నువ్వే భరించాలి. నా కర్మ నేను భరించేలాగుంటే మరి ఇవన్నీ నాతో ఎందుకు చేయించారు? నాది పోద్దనే కదా చెప్పారు, నా పాపం పోద్దనే కదా ఇన్ని చేయించారు. చేశాను, చేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఎవడి కర్మ వాడే భరించాలంటే, మళ్ళీ నా కర్మ నా నెత్తి మీద ఉంటే నా కర్మశిక్ష ఎప్పుడు పోద్ది? నేను చేసిన పాపాల దోషం ఎప్పుడు పోతుంది? దానికి పరిహారం ఏంటి? ఆ పరిహారం గురించి ప్రభు చెప్తున్నాడు. సర్వలోక ప్రజలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని, మనశ్శాంతిని ఇస్తాను, మీ ఆత్మలను రక్షించుటకు నేను వచ్చాను. అలాగే యేసు ప్రభు వారి గురించి, ఈ లోక పాపంలో మోసుకునిపోయే గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, లోక పాపాలు తీసివేయగల శక్తిమంతుడని ఆయన పుట్టినప్పుడే, ఆయన భూమి మీద ఉన్నప్పుడే చెప్పబడింది. యోహాను సువార్త 1:29 జాన్ చాప్టర్ 1:29. యోహాను చెప్పిన మాట, యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏంటండి గొర్రెపిల్ల ఏంటండి? గొర్రెపిల్ల ఏంటండి తెలీదా? పూర్వకాలం అనేక మంది ఏం చేసేవారు? గొర్రె బలిచ్చేవాళ్ళు, మేక బలిచ్చేవాళ్ళు, పక్షులు బలిచ్చేవాళ్ళు. ఎందుకంటే మనుషులు పాపాలు వాళ్ళని మీద పడి ఆ కుటుంబాలను నాశనం చేయకుండా ఉంటాయని భయంతో చేసేవారు. ఇప్పుడు ఎవరు బలివద్దు, ఏ జంతువుని బలివద్దు, ఏ పక్షిని బలివద్దు, సృష్టిని చేసిన నేనే మానవుల యొక్క పాపం అంతటి కొరకు నా రక్తమును చిందించి మానవాళి కొరకు నేను గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాను. ప్రతి ఒక్కరి పాపాలు క్షమించబడ్డానికి ఆయన అనేకుల యొక్క పాపక్షమాపణ నిమిత్తం రక్తం చిందించాడు ఆయన. మరి ఎవరు అడిగారు, ఏమంటే యేసుప్రభు రక్తం 2000 సంవత్సరాల క్రితమే చిందిస్తే ఇంకా పాపులు ఉన్నారేంటి సార్? ఇంకా పాపులు ఎందుకు ఉన్నారండి?
మరి ప్రభు రక్తం అంత పవర్ఫుల్ కదా, అందరిని మార్చేయాలి కదా. నిజమే, మీరు అడిగింది కూడా బాగానే ఉంది. సోప్ కంపెనీలు మన దేశంలో ఉన్నాయా లేవా చెప్పండి? సోప్ కంపెనీలు ఉన్నాయా లేవా? షాంపూ కంపెనీలు ఉన్నాయి కాబట్టి అందరి తలలో సువాసన వస్తుందా, దుర్గంధం కూడా వస్తుందా? అందరూ స్నానం చేసినోడికి నీట్గా ఉంటుంది, స్నానం చేయనోడికి మురికి కంపు కొడుతుంది. సోప్ కంపెనీలు ఉన్నాయని చెప్పి అందరూ నీట్గా ఉన్నట్ట? సోప్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి అందరూ శరీరాలు నీట్గా ఉన్నాయని చెప్పగలవా? స్నానం చేయని బోల్డ్ మంది ఉన్నారు. కొంతమంది 3 రోజులకు ఒకసారి చేస్తారు, కొందరు వారం రోజులకు ఒకసారి. ఒక నార్త్ ఈస్ట్ వెళ్ళినప్పుడు ఆ పల్లెలో అందరూ, నేను రోజు మరి ఉదయకాలం సాయంకాలం స్నానం చేయడానికి నేను నీళ్ళు అడిగేవాడిని, బకెట్తో నీళ్ళు పెట్టుకొని బయట వెయిట్ చేసుకోవడానికి తీసుకెళ్ళేవాడిని. అదేంటి, వై యూఆర్ డూయింగ్ ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ బాత్ అన్నారు. మరి చేయకపోతే ఎలా ఉంటుంది? వై డూ ఓన్లీ వన్స్ ఇన్ ఏ మంత్ అన్నాడు. ఆశ్చర్యపోయాను. నిజంగానే ఆ నెల రోజుల వరకు ఒక్కడు బయట కనబడలే స్నానాలు చేసుకోవడానికి. బయట పొలాన్ని పనులు ఆ పనులు ఈ పనులు చేసుకుంటున్నారు. కానీ ఒకరోజు నేను చూస్తే ఆ నది ఒడ్డున పైన నీళ్ళు వస్తున్నారు, కొండ మీద నది ఒడ్డున వరుస కూర్చున్నారు అందరూ. చిన్న రాయి లాంటిది పట్టుకొని మరి గుండ్రాయి లాంటిది తీసుకొని వారు రాస్తూ ఉన్నారు ఒంటికి. నేను అడిగాను, గుండ్రాయితో రాస్తున్నారు, చర్మం ఏమవుద్దంటే నెల రోజులు మురికి వదలాలి కదా అంటున్నారు ఒక్కొక్కడు. అంటే నెల రోజులకు ఒకసారి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే సోప్ కంపెనీ ఉందని చెప్పి అందరూ శుభ్రంగా ఉన్నారని మనం చెప్పలేం. అశుభ్రంగా చాలామంది ఉన్నారు. కడుక్కున్నవాడే శుభ్రం అవుతాడు, అలాగే ఆ సోపును వాడుకున్నవాడే శుభ్రం అవుతాడు. యేసు రక్తం ఉందని చెప్పి అందరూ పరిశుద్ధులు కాలా. ఆ యేసు రక్తాన్ని వాడుకొని పాపక్షమాపణ పొందినవాడే అందులో నుండి బయటపడగలుగుతాడు, రక్షణ పొందగలుగుతాడు, విడుదల పొందగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దాన్ని వాడుకోకపోతే మనం ఏం చేయలేం. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. తేజ గారి ఫ్యామిలీ కాకినాడ నుండి ప్రశ్న అడుగుతున్నారు. ఈ మధ్య కొంతమంది మా ఇంటికి వచ్చి యేసుక్రీస్తు దేవుడు కాదు యెహోవానే దేవుడు అని అంటున్నారు. అలాంటి వారికి నేను ఏ విధంగా సమాధానం చెప్పాలి అని ప్రశ్న అడుగుతున్నారండి. యెహోవా సాక్షులు అని చెప్పి ఒక బృందం ఉంది. వీళ్ళ ఉద్దేశం వాచ్ టవర్ దగ్గర స్టార్ట్ చేసుకున్నారు. వీళ్ళు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రార్థన చేయనక్కర్లేదు, యెహోవా దేవుని నామములోనే ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మామూలుగా సహజంగా ఆయన కూడా ఒక నరుడి కిందను లేదంటే ఒక దూత కిందను అలా భావించి తీసుకొచ్చి ముందేమో మేము నమ్ముతున్నామంటారు. వాళ్ళు వీధిలోకి రాగానే ఫస్ట్ వాళ్ళు అడిగేది ఇక్కడ క్రిస్టియన్ హౌస్ ఎవరిదన్నా ఉందని అడుగుతారు. వాళ్ళు అన్ని జనుల దగ్గరికి వెళ్ళరు, ప్రభుని ఎరగని వారికి సువార్త చెప్పరు. వాళ్ళు చెప్పేదంతా ఈ వీధిలో ఎవరైనా ప్రభుని నమ్ముకున్న వారు ఉన్నారండి అని ఇస్త్రీ పెట్టి అతను అడుగుతారు. ఇస్త్రీ పెట్టి అతను ఎక్కడో ఏదో వీధి మూలలో ఉంటాడు ఆయన. అలాగే బడ్డీ షాప్ వాళ్ళని అడుగుతారు, ఉన్నారండి ఇదిగోండి ఈ అపార్ట్మెంట్లో ఉంటారు, 4వ పలానా రూమ్ నెంబర్ అని చెప్తాడు ఆయన. వెంటనే వీళ్ళు వచ్చి మన డోర్ బెల్ కొడతారు. కొట్టిన వెంటనే ఎవరు బ్రీర్ అంటే ప్రభు పంపించాడు బ్రదర్ అనగానే మనం క్రైస్తవులం కదా, ఓ ప్రభు పంపించాడు చాలా సంతోషం అండి. అయినా మేము యేసు ప్రభు నమ్మినట్టు మీకు ఎలా తెలుసండి? దేవుడు అన్నీ తెలియపరుస్తుంటాడు బ్రదర్. అబ్బా ఈ ఇస్త్రీ పెట్టాడు బయలుపరిచాడని చెప్పడు, ఇస్త్రీ పెట్టి అని చెప్పాడు, బడ్డీ షాప్ అని చెప్పాడని చెప్పడు. మనకు డైరెక్ట్గా వచ్చి ఆయన ఏదో దేవుడు పంపిన దూతలాగా మాట్లాడతారు. నా దగ్గరికే వచ్చాడు ఒక అతను ఒక ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి మీకు కొన్ని మర్మాలు చెప్పాలనుకుంటున్నా అన్నాడు. నేను గదిలో అమ్మ మర్మరాలు తీసుకొచ్చి పెట్టండి నేనుకని చెప్పాను. నువ్వు మర్మాలు ఏం చెప్పనక్కర్లేదు, ఇదిగో ఈ ఇంటి ఎదురుగా ఆ కాలనీలో అందరూ ప్రభుని నమ్మనోళ్ళు ఉన్నారు. నువ్వు చెప్పేది నిజమైతే యెహోవా సాక్షులు యెహోవా నామములో చేయాలి, యేసు నామములో ప్రార్థన చేయకూడదు అన్నట్లయితే, నువ్వు చెప్పేది సత్యమైతే, అందులో జీవం ఉంటే, ఈ కాలనీలో ఎదురుగా ఉన్న కాలనీ అంతటిగా ప్రభు నమ్మిన వాళ్ళు ఉన్నారు. నువ్వు వెళ్ళి నువ్వు చెప్పే సత్యం చెప్పు. వాళ్ళు నమ్మి వారు జీవం పొంది దాని ద్వారా వెలిగించబడితే అక్కడ సంఘం కట్టి యెహోవా సాక్షుల సంఘం నడిపించు. చర్చికి వెళ్తున్న మా దగ్గరికి వచ్చి, వాక్యం వింటున్న మా దగ్గరికి వచ్చి, పరిశుద్ధాత్మ పొందుకొని దేవుని మాటలు వింటూ దేవుని కృపలో ఎదుగుతున్న మా దగ్గరికి వచ్చి నువ్వు యేసు నామములో ప్రార్థన చేయొద్దు, ఈ నామములో ప్రార్థన అసలు ఇండియాలో ప్రార్థన స్టార్ట్ అయ్యి 2000 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు నామములో ప్రార్థన జరుగుతుంది. తాతలు ముత్తాతలు దేవుని వాక్యాన్ని విన్నారు. ఆత్మీయ తండ్రులు మరి భగత్ సింగ్ గారు సంఘాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తాయి. మరి హెబ్రోన్ చర్చెస్ కావచ్చు, లూథరన్ చర్చెస్ కావచ్చు, బ్యాప్టిస్ట్ చర్చెస్ కావచ్చు, మరి ఫెలోషిప్స్ కావచ్చు, పెంతెకోస్తు సంఘాలు కావచ్చు,
యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయగా ఆత్మను రక్షించబడి సమాధానం పొందుకొని నెమ్మది పొంది ఆత్మహత్యలకు పాల్పడేవారు కూడా మారిపోయి క్రూరులు, ద్వేషులు, అపవిత్రులు, అంధకార క్రియలు చేసే వారందరూ కూడా మార్చబడి పాపులందరూ రక్షణలోకి వచ్చి దేవుని మార్గంలో, జీవ మార్గంలో నడుస్తూ ఉంటే ఇప్పుడు వచ్చి మన చెవిలో వీరు ఏదో విషబోధ చేసినట్టుగా యేసుక్రీస్తు నామములో చేయకూడదు, యెహోవా నామములో చేయాలి అన్నట్లయితే నేను చెప్పాను, నువ్వు వెళ్ళు ఈ వీధిలో ఆ కాలనీ అంతటా కూడా చెప్పి వాళ్ళందరూ మార్చబడిన తర్వాత నా దగ్గరికి రా. అయ్యా బ్రదర్, నేను చెప్పింది సత్యం, యెహోవా నామములో వాళ్ళందరూ రక్షించబడ్డారు కాబట్టి వాళ్ళందరికీ బాప్తిసాలు యెహోవా నామములో ఇస్తున్నాను, వాళ్ళంతా ప్రభుని నమ్ముకున్నారు బ్రదర్, ప్రభుని ఎరగని వారికి చెప్పాను బ్రదర్ అన్నట్లయితే అప్పుడు నువ్వు చెప్పే దాంట్లో సత్తా ఉన్నట్టు, పసు ఉన్నట్టు, జీవం ఉన్నట్టు నువ్వు అక్కడెక్కడికి వెళ్ళావు, చర్చికి వెళ్ళే వాళ్ళనే వెతుక్కుంటావు, ప్రార్థన తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తావు, యేసుని ఆరాధించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాత నిబంధన తీయండి, ఈ నామం తప్ప వేరే నామం లేదు, అసలు తరతరాలకి ఇదే నామం అన్నాడు. అవును కరెక్టే, అదంతా పాత నిబంధనలో. యెహోవా దేవుడిని ఆశ్రయిస్తానంటే ప్రతి శనివారం గొర్రెని తీసుకురా, ఎక్కడికి? మందిరానికి తీసుకురా. యాజకుడు వచ్చి దాన్ని కట్ చేసి నీకోసం యజ్ఞం చేస్తాడు, అదే ఏంటది, బలియాగం చేస్తాడు. ప్రధాన యాజకుడు తీసుకెళ్ళి పాత నిబంధన పాటిస్తే మరి ఆ పని చేయి. లేవీలు రావాలి, ఆ రక్తం తీసుకొచ్చి నీ నెత్తి మీద కొంచెం చెమ్మాలి. ఆ తర్వాత ప్రతి ఆదివారం నువ్వేం తీసుకురావాలి, ఆదివారం శనివారం వస్తే శనివారం గొర్రెని తీసుకునిరా. తీసుకొస్తావా? రోజుకి కేజీ మటన్ కొనడానికి వస్తున్నావు, నువ్వు ఇంకెక్కడ గొర్రెని ఎక్కడ తీసుకొస్తావు చెప్పు. అలాగే పాత నిబంధనలో నువ్వు ఉంటానంట్లయితే పాత నిబంధన ప్రకారంగా మరి యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు ఆశ్రయించకుండా ఉన్నట్లయితే నీ ఆత్మీయ జీవితంలో వెలుగులా వస్తుంది. ఆమె యేసుని కూడా ముందు వాళ్ళు చెప్పేది మేము పరిశుద్ధాత్మను నమ్ముతాం, యేసుని నమ్ముతాం, మరి జీసస్ని బిలీవ్ చేస్తాం అన్నీ చెప్తారు మనకి. తర్వాత చెవిలో కాలీఫ్లవర్ పెడతారు, పెట్టి ఏమంటారంటే యేసు నామంలో ప్రార్థన చేయకూడదు. చూడండి అసలు జీవం దేనిలో ఉంది, ఒక్క వచనం పట్టుకుంటే యూ విల్ నో ద ట్రూత్. యెహోవా సాక్షులకు మీరు చక్కగా బుద్ధి చెప్పచ్చు. మొదటి యోహాను పత్రిక 5, 11, 12 వచనాలు. జీవం ఎందులో ఉంది? నిత్య జీవం పొందాలడానికి మన ప్రభుని నమ్ముకున్నాం, ఊరికి ఏమి నమ్మలేదు. మనకి మతం లేక, మనకి దేవుళ్ళు దేవతలు లేక నమ్మలేదు యేసు ప్రభుని. ఎందుకు నమ్మాం? నమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇదిగోండి వచ్చినాం. మొదటి యోహాను పత్రిక 5, 11. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు. మనం ఆయన అంగీకరించకుండా కుమారుని మీద విశ్వాసం తీసేస్తుంటే ఈ బోధ మనల్ని జీవంలో నుండి బయటకు నెట్టేస్తుంది. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు. అంటే కుమారుని మీద ఉన్న నమ్మకం తీసేస్తున్నట్లయితే మనల్ని జీవం లేని వారిగా చేయడానికి అపవాది కలుగు చేసిన ఒక శాఖ. 12వ వచనం చూద్దాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారు. యెహోవా నామం అనలేదు ఇక్కడ, దేవుని కుమారుని నామం ఏంటది? యేసుక్రీస్తు నామం అనండి. సో యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయకుండా, యేసుక్రీస్తు నామమందు విశ్వసించనీయకుండా చేసే ప్రతి బోధ మనల్ని జీవంలో నుండి నిర్జీవ స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే చాలామంది చక్కగా కలకల్లాడుతూ ప్రార్థన చేసే కుటుంబాలు వీళ్ళు చెప్పే బోధ విన్నాక నిర్జీవులు అయిపోయారు. ఆత్మీయత పోయింది, భక్తి పోయింది, ప్రార్థన పోయింది. ఏదో నామలో ప్రార్థన చేసుకుంటూ అది ఒక ఆచార భక్తుల్లాగా అవుతున్నారు. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఇప్పుడు మళ్ళీ చెప్తాను. 12వ వచనం మీరంతా చదవండి. స్క్రీన్లో కనిపిస్తుంది, చదవండి. నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఇప్పుడు నిత్య జీవం ఎవరిలో ఉందంట? దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు వీళ్ళ బోధ యేసుక్రీస్తు నామమునే నమ్మొద్దని చెప్పంటారు. తర్వాత మరొకరు ఉన్నారు, మార్మనిస్టులు. వాళ్ళు కూడా ఇంచుమించుగా వాళ్ళకు ఇంకొక నిబంధన పెట్టుకుంది, మరొక టెస్టిమెంట్, అనదర్ టెస్టిమెంట్ ఆఫ్ అంటారు. ఉన్న టెస్టిమెంట్ తినగా చదివేడిస్తే బాగుంటుంది, మరొక టెస్టిమెంట్ తీసుకొచ్చి మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా శాఖలు చాలా బయలుదేరాయి. దీని వెనక అపవాది ఒక టార్గెట్ కలిగి ఉన్నాడు, ఏంటంటే జీవంలో నుండి వీళ్ళని వెనక్కి లాగాలి. యోహాను సువార్త 1:12 చదవండి. మనం అసలు దేవుని కుమారులు ఎప్పుడయ్యాం? హౌ యూ బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. జాన్ చాప్టర్ 1:12. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమందు విశ్వసించు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. 12వ వచనం గట్టిగా చదవండి.
తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. 11వ వచనం కూడా, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చాలామంది అంటారు, ఏమండి మరి ఇజ్రాయేల్ నమ్ముకోలేదు కదండి, ఇజ్రాయేల్ నమ్ముకోలేదు కదండి. ఆల్రెడీ బైబిల్లో రాయబడింది బాబా, దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది. స్వకీయుల యొద్దకు వస్తే వారు ఆయన అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? వారు అంగీకరించి ప్రభువుని వెంబడించినట్లయితే అన్ని జనులకు వెలుగొచ్చుండేది కాదు. వారు అక్కడ నిరాకరించే విధంగా అక్కడ పాజ్ చేశాడు. వాళ్ళని పాజ్ చేసి ఆత్మకార్యాలు, ఆత్మ సువార్త, దేవుని వాక్యము అన్ని జనులందరికీ వెళ్ళేలా చేశాడు దేవుడు. అన్ని జనులు, ఎందుకంటే అబ్రహాము ద్వారా సకల ఆల్ నేషన్స్ విల్ బి బ్లెస్డ్ అన్నాడు. ప్రపంచ దేశాలన్నీ దీవించబడాలట, అంటే రక్షణలోకి రావాలి. కాబట్టి వారికి ముందు ఇచ్చాడు. వారు అవిధే లేనప్పుడు వారి యొద్దకు వచ్చిన సువార్త అన్ని జనులందరికీ ప్రేమించి ఇచ్చాడు. ఇప్పుడు ఆ సువార్త వెళ్తుంది. ఆయన కుమారుని విశ్వాసం ఉంచడం వల్ల మన రక్షణ కలుగుతుంది. నేడో రేపో పరిశుద్ధాత్ముడు అన్ని జనుల్లో సంఘాన్ని తీసుకెళ్ళిపోయి పరిశుద్ధాత్మ పూర్తిగా ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ కార్యం జరిగిస్తాడు. అప్పుడు వాళ్ళు ప్రభుని నమ్ముకొని మనకంటే ఎక్కువ ప్రార్థన చేస్తారు, మనకంటే ప్రాణాలను పెడతారు. వాళ్ళు రంపాలతో కోసినా, కొట్టినా, చంపినా క్రీస్తు కొరకు జీవిస్తారు. వాళ్ళు అటువంటి మొండితనం కలిగినట్టు విశ్వాసులు, అంత స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. అపోజిట్ పౌలు కూడా అలాంటి వాడే. ఆ రోజులు రాబోతున్నాయి. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది, ఏ బోధన్నా రావచ్చు, క్రీస్తు నుండి మనల్ని దూరం చేసే ప్రతి బోధ అది మనల్ని మోసగిస్తుంది, జీవంలోని బయటకు నెట్టివేస్తుంది, నిర్జీవ స్థితిలో తీసుకెళ్తుంది. ఒకవేళ పాత నిబంధన కరెక్ట్ అని వాళ్ళు అనుకున్నట్లయితే, పాత నిబంధనలో గొర్రె బలి, మేక బలి, వాటి రక్తం వారి మీద ప్రోక్షించడము, మరి ప్రత్యక్ష గుడారానికి వెళ్ళడం అన్నీ చేసుకోమనండి. చర్చిస్కి వచ్చి ప్రార్థనకు వచ్చేవాడిని చెడగొట్టి వాళ్ళ చెవులు ఏదో పెట్టి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయొద్దు, ఈ నామంలో చేయొద్దు. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తారు. ప్రసాద్ అని ఉన్నాడు అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ప్రసాద్ ఉంటుంది, అమెరికా వెళ్తే ప్రసాద్, జపాన్ వెళ్ళినా ప్రసాద్, కొరియా వెళ్ళినా ప్రసాద్. ఒక రవి ఉంటే రవి, అన్ని చోట్ల రవియే. అవును, మరి జీసస్ పేరు ఎందుకు మారిందండి? తెలుగులోనేమో యేసు, ఇంగ్లీష్లోనేమో జీసస్, మరి మరొక భాషలో ఈసా, మరొక భాషలో మెస్సయా. ఎందుకు మారిందండి? రవి అనే పేరు ఏ దేశం వెళ్ళినా ఒకేలాగా ఉండాలి కదా, మరి జీసస్ పేరు ఎందుకు మారింది? అది మనిషి పేరు, ఇది దేవుని పేరు. ఎందుకు మారాల్సి వస్తుంది చెప్తాను. తెలుగులో మనం నీళ్ళని ఏమంటాం? తాగే నీళ్ళని తాగే నీళ్ళు ఏమంటాం అంటే గంట తీసుకున్న టైం, త్వరగా చెప్పండి. నీళ్ళని నీరు అంటాం, ఓకే తెలుగులో. మలయాళంలో ఏమంటారు? వెళ్ళం. తమిళంలో ఏమంటారు? తన్ని. ఎవరు అన్నారంటే తమిళ ఆయన, తన్ని అని అంటే తన్నేడంటే పక్కన ఆయన. ఎందుకు తన్నావు ఉన్నానంటే నువ్వేగా తన్నమన్నావు అన్నట్టు. తన్ని అంటే బాబు నీళ్ళు, తాగే నీరు. తెలుగులో నీళ్ళు అంటున్నాం, అదే నీటి. ఒక గ్లాసులో నీళ్లు పెట్టి తమిళంలో పిలవమంటే తన్ని అంటారు, మలయాళం వాళ్ళు ఏమని పిలుస్తారు? వెళ్ళం అంటారు. మరి తెలుగులో మనం ఏమంటాం? నీరు అంటున్నాం. హిందీ వాళ్ళ ఏమంటాడు? పానీ అంటాడు. ఇంగ్లీష్ వాళ్ళు వస్తే వాటర్ అంటారు. సో ఇప్పుడు అన్ని భాషల్లో అందరూ కలిసి ఒక గ్లాసులో నీటిని రకరకాలుగా పిలిచాం. కానీ పిలిచిందంతా ఎవరిని? ఆ నీళ్ళనే పిలిచాం. ఇప్పుడు యేసు అంటే రక్షకుడు. మత్తయి 1:21లో మనం రక్షక అని పిలిచాం. జీసస్ అంటే సేవియర్, అంటే రక్షకుడా అని వాళ్ళు పిలుస్తున్నారు. మరి మెస్సయ్య అంటే రక్షించువాడు. మెస్సయ్య అన్నప్పుడు వారు కూడా రక్షకుడా అని పిలిచారు. ఈసా అన్నప్పుడు రక్షకుడిని పిలిచారు. సో అందరూ కలిసి ఎవరిని పిలుస్తున్నారు? రక్షకుడిని. రక్షకుడు ఒకే ఒక రక్షకుడు మానవ జాతికి, మానవులందరూ రక్షించడానికి ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ లోకానికి వచ్చాడు అనేది విశ్వసించి ప్రార్థించినప్పుడు. అయితే మనం యేసు అన్నప్పుడు ఏదో రక్షక అనకుండా శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన ప్రభు మన మనసులోకి వచ్చేస్తాడు. జీసస్ అని వారు పిలుస్తుంటే ఎవరో రారు, కానీ ఏ యాక్టర్, ఫిల్మ్ యాక్టర్ రాడు, కానీ శిలువలో మరణించిన జీసస్ మన మనసులోకి వచ్చేస్తాడు. అలాగనే మనం ఎక్కడ ఎవరు పిలుస్తున్న యేసు ప్రభువాన్ని, శిలువలో మరణించి తిరిగి లేచిన ప్రభుని జ్ఞాపం చేసుకుంటాం. దానిలో జీవం ఉంది, ఆయన నామంలో జీవం ఉంది. కాబట్టి నీరు దేశానికి మారింది, పేరు మారింది. అమెరికా వెళ్తే వాటర్ అన్నారు, ఇండియా వస్తే పానీ అని ఒకరు, మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నీరని, తమిళనాడులో తన్ని అని, రకరకాల భాషల్లో ఒక్కొక్క విధంగా దాన్ని పిలిచాం. కానీ ఏది పిలిచినా దానికే వెళ్ళింది. అలాగే యేసు ప్రభువాన్ని జీసస్ అని పిలిచినా, యేసు అని పిలిచినా, ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన పేరుకు తగిన కార్యం చేయవాడు అనండి.
మనలో కొందరికి శాంతి అని ఉండొచ్చు, ఒకరికి శాంతి లేకపోవచ్చు. సమాధానము, ఆయనకి సమాధానం లేకపోవచ్చు. మరొక వ్యక్తికి ప్రకాష్ అని ఉంటుంది, ముఖంలో ఏ ప్రకాశం ఉండదు. మరి కొంతమంది చక్కని పేర్లు ఉంటాయి, పేరుకు తగిన జీవితం ఉండదు. మరి అద్భుతమైన పేర్లు పెట్టుకున్న వాళ్ళని చూస్తుంటాం మనం. చాలా చక్కని నేమ్ తగినట్టుగా జీవిస్తున్నామా లేదు, కానీ ప్రభు తన పేరుకు తగినట్టుగా రక్షించే దేవుడై ఉన్నాడు. అందుకే ఆయనకు ఆ పేరు ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనం ముగించుకున్న సమయం అయిపోతుంది. మళ్ళీ రేపు అవకాశం ఇస్తాను నేను మీకు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దైవజనం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. నేను ఇప్పుడు ఆశీర్వాదంతో ముగిస్తాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం, యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు, వాక్యమునకు విధేయులైనటువంటి మీకును ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆత్మీయులందరికీ, ప్రార్థనా పరులకు, విజ్ఞాపనకర్తలకు, పరిశుద్ధులకు, దైవ సేవకులకు, ఈ ఉదయకాల నూతనంగా పాల్గొన్న వారికి, మిషనరీ కుటుంబాలకు, ప్రతిదినము నూతనంగా పాల్గొంటున్న వారికి, మానక పాల్గొంటున్న మీకు, మీ కుటుంబాలకు సదా తోడి నడిపించి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందుదురు గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించును గాక. ప్రభు నేర్పిన ప్రార్థన మనం చేసే ముందు, మరణాత ప్రభువైన యేసు